అందరికీ నమస్కారం. నిన్న జూబ్లీ హిల్స్ 61 అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బైపోల్ అన్నది మనం కనుక పరిశీలించినట్టయితే అన్ఫార్చునేట్లీ డెమోక్రసీపై విశ్వాసం కోల్పోతాం. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎన్నికలు అనేది ఈరోజు జరగట్లేదనడానికి గతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకు వల్ల అంటే ఒక పార్టీ 3,000 ఇచ్చింది, ఒక పార్టీ 4,000 ఇచ్చింది, ఒక పార్టీ 7,000 ఇచ్చింది అనేటువంటి విపరీతమైన ప్రచారం. ఇదే కనుక మనకు తెలుసు అందరికీ జరిగిందని. 75% ఆఫ్ పాపులేషన్ ఓటర్స్కి ఈ డబ్బులు అందినాయట. మరి డబ్బులు తీసుకుంటూ ఓటింగ్ కూడా రాదు కొందరు, ఎందుకంటే 48.5% ఓటింగ్ అయింది. ఇది క్రిటికల్గా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ చేయకుండా ఈ విధంగా డబ్బులు పంచి ఓట్లు కొనుక్కొని ఎవరు ఎక్కువ పంచితే వాడు గెలిచే పరిస్థితి ఉంటే ఇక ఎలక్షన్స్ పెట్టడం అనవసరం. ఎలక్షన్స్ బదులు ఒక్కొక్క పోస్ట్ని అనౌన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆప్షన్ పెడితే పోతుంది. ఎవడు హయ్యెస్ట్ బిడ్డర్ ఉంటే వాడే. సో పూర్తి రాజ్యాధికారం అనేది ఆ విధంగా ధనికుల చేతిలోకి వెళ్ళిపోవడమే బెటర్ ఈ గొడవ కంటే. సో అందువల్ల నేను గతంలో కూడా 3 years కింద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్కి, ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రైటింగ్లో ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఒకసారి నాకు ప్రజెంటేషన్ టైం ఇచ్చారు, తర్వాత నాకు కాల్ బ్యాక్ చేస్తా అన్నారు, మళ్ళీ పిలిపిస్తా అన్నారు. అది జరగలే. మీకు ఊరికే తెలుసుకోవడం గురించి అసలు ఎలక్టరల్ రిఫార్మ్స్ అనేది ఎట్లుండాలంటే ఉన్న పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి చెప్తున్నాను. నెంబర్ 1 ఏంటంటే ఎలక్టరల్ రిఫార్మ్స్లో ఎలక్షన్ కమిషనే ఖర్చు పెట్టాలి. 35 lakhs ఎమ్మెల్యేలకు, 40 lakhs, 70 lakhs ఎంపీకి. ఇది ఎందుకు అసలు? అది జోక్. అది ఆ లెవెల్లో ఖర్చు ఉందా? ఒక ఎమ్మెల్యే ఈరోజు నిలబడాలంటే 100 crores, ఒక ఎంపీ నిలబడాలంటే మినిమం 200 crores ఉన్న పరిస్థితిలో ఎలక్షన్ లిమిట్ 35 lakhs, 40 lakhs, ఎంపీకి 70 lakhs ఉండడం అనేది జోక్ కాక మరేంటి? సో ఈరోజు చూడాల్సింది ఏంటంటే అసలు ఎక్స్పెండిచర్ అనేవాడు ₹1 కూడా క్యాండిడేట్ పెట్టకూడదు. మొత్తం ప్రింట్ బ్యాలెట్స్ కానీ, దానికి సంబంధించిన పాంప్లెట్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, వాళ్ళకి కావాల్సిన జెండాలు కానీ అన్నీ కూడా ఎలక్షన్ కమిటీ సప్లై చేయాలి. తర్వాత క్యాండిడేట్కి వాళ్ళే విత్ డీజిల్ ఒక 5 vehicles చేయాలి. వాళ్ళు ఎటన్నా పోనీ ఎటన్నా కానీ. తర్వాత డోర్ క్యాంపెయిన్కి కావాల్సిన కరపత్రాలను ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసి ఇవ్వాలి. అదనంగా ఎవరైనా డబ్బులు ఇస్తే లేదా పుచ్చుకుంటే ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే ఆ కేసులు పెడితే తప్ప, పీనల్ ప్రొవిజన్ కనుక అందులో ఉంటే తప్ప ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో మనం ఒక బై ఎలక్షన్ మునుగోడు నేను చూశాను. ఒక 2 గ్రామాలు అసలు ఎలక్షన్స్కే పోలేదు. మీడియా పోయి మైకులు పెట్టి ఏంది బాబు ఎందుకు పోలేదంటే మా ఊరికి ఎవడూ రాలేదు, పైసలు లేదన్నారు. తర్వాత మళ్ళీ 5 గంటలకు 4 గంటలకు చూపించారు. అంత పొలవమంటే వెళ్ళిపోతున్నారు. ఏంటంటే డబ్బులు లేదు. ఇది హౌ కెన్ ఇట్ బి డెమోక్రటిక్ ప్రాసెస్? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడానికి ఉన్నామని చెప్పుకునే ఎలక్షన్ కమిషన్ మరి నిద్రపోతున్నట్ట. టిఎన్ శేషన్ అనేవాడు ఎలక్షన్ కమిషన్లో సమగ్రమైనటువంటి ఆ రూల్స్, చట్టాల్లో మార్పులు అవసరం లేకుండానే ఎంత ఎఫెక్టివ్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చో దేశానికి చూపించాడు. కాబట్టి కావాల్సింది ఒక పొలిటికల్ విల్. ఎలక్షన్ కమిషన్ కూడా మనకున్న కోరలు సరిపోతాయనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. తద్వారా ఓటర్ లోపల విశ్వాసాన్ని కల్పించాలి. ఓటర్ డబ్బులు తీసుకోకూడదు. ఆ మధ్య నేను ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాను. ఒక వీడియో తీసి ఒక్కొక్కటి 2 బాటిల్ పట్టుకొని మ్యారేజ్ హాల్ నుంచి పరిగెత్తున్నారు. ఫంక్షన్ హాల్లో ఓటర్లను పిలిచి పేరున 2 బాటిల్ పంచుతున్నారు. ఆయన అన్నాడు 2 bottles అలౌడ్ అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్. ఒక వ్యక్తి అట 2 బాటిల్ పట్టుకొని పోవచ్చట. ఇది ఎక్కడ ఎలక్షన్? 2 బాటిల్ పట్టుకోవడం లీగల్ అయితే మీనింగ్లెస్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు కావాల్సింది ఏంటంటే ఒకటేమో అంతా ఖర్చు ఎలక్షన్ కమిషన్ భరించాలి. క్యాండిడేట్స్కి ప్రచార పోడియంస్ ఏర్పాటు చేయాలి అక్కడక్కడ. అందులో టైం స్లాట్స్ పెట్టి క్యాండిడేట్స్ ప్రచారం చేసుకోవడానికి అన్ని వసతులు ఎలక్షన్ కమిషన్ గారికి కల్పించాలి. తర్వాత పోలింగ్ సిబ్బంది అనేవాడు పక్క రాష్ట్రాల నుంచి తేవాలి. లోకల్ సిబ్బంది ఏమవుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేసిన పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి దాసం అంటున్నారు. రేపు ప్రమోషన్లు, పోస్టింగ్లు, ఈ గొడవలో వాళ్ళు ఫెయిర్ అండ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినట్టు అనిపించదు. ఒక్కొక్క సందర్భంలో ఇప్పటికి కూడా రిగ్గింగ్ అవకాశాలు తక్కువ ఉన్నా ఇంపర్సనేషన్, ఒకటి ఓటు ఒకటితో వేయించడం, లేదా ఉన్న ఎలక్షన్ ఏజెంట్లందరినీ కొనుక్కొని అక్కడ 200-300 మిగతా వాటిని ఓట్లు గుద్దించడం, ఇవి జరుగుతున్నాయి. గతంలో పోలిస్తే చాలా మెరుగు. బట్ ఇవి కూడా ఆపలేని పరిస్థితి ఏర్పడదు బికాజ్ ఆఫ్ మనీ. ఏజెంట్లకు డబ్బులు ఇస్తే సరే అంటే ఇంటికి వెళ్ళిపోతారు, మిగిలిన ఓట్లని పడిపోతాయి. ఇది కూడా తగ్గించాలంటే వేరే రాష్ట్రాల సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే వాళ్ళు కూడా సరదాగా ఉంటుంది. పక్క రాష్ట్రానికి హనీమూన్లా పోతారు, టూరిజం పోయినట్టు పోతారు. అక్కడ ఫ్యామిలీతో పోయే ఫెసిలిటీ ఇవ్వాలి వాళ్ళకి. శుభ్రంగా ఎల్టీసీలాగా ఇచ్చారు. ఒకటే కాదు, ఫ్యామిలీతో పోవచ్చు అని ఇస్తే ఏమవుతుందంటే ఆ సిబ్బందిని లోకల్గా ఉన్న నాయకులు కానీ అధికారుల పార్టీ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. నెంబర్ 2, స్థానికంగా ఉన్న పోలీసులకు లా అండ్ ఆర్డర్ విధుల నుంచి తప్పించాలి. మనం టెలి స్కామ్లో చూసాం. వాళ్ళు ఓపెన్గా అడ్మిట్ అయ్యారు. గెలిచిన క్యాండిడేట్స్ కూడా 25 కోట్లు పట్టుకు పోయి ఇచ్చాట, ఓడిపోయిన క్యాండిడేట్ 30 కోట్లు పట్టుకున్నాట.
ఆ మధ్యకాలంలో సంచలనమైనటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ స్కామ్లో ఇవన్నీ నిజాలు బయటకు వచ్చాయి. మరి సుమోటోగా అది ఏ కాన్స్టిట్యున్సీలో జరిగిందో వెరిఫై చేసి ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చర్య తీసుకుని దాన్ని రద్దు చేసిందా? అది జరగలే. మరి ఒకసారి 20 కోట్లు పట్టుబడితే వాడు ఓడిపోతాడు, ఇంకోటి 20 కోట్లు పంచితే వాడు గెలుస్తాడు. ఇది ఎట్లా ఎలక్షన్ అవుతుంది? కాబట్టి ఇది ఈ కారణం చేత ఎవరైతే పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తారో, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయో, వాళ్ళకి లా అండ్ ఆర్డర్ చెప్పాలి. లా అండ్ ఆర్డర్ పోలీసు చేసుకొని పక్క కూర్చొని గైడెన్స్ ఇవ్వాలంతే. ఆ విధుల్లో వాళ్ళు ఉండకూడదు. అప్పుడేముందంటే ఈ పోలీస్ ఇంటర్ఫరెన్స్ కూడా ఉండదు. ఇట్లాంటి స్మగ్లింగు లేదా వాళ్ళ వాహనాల్లో డబ్బులు తరలింపు ఇవన్నీ అయిపోతాయి. కాబట్టి సిబ్బంది ఒకటి వేరే రాష్ట్రం నుంచి, సెంట్రల్ ఫోర్సెస్కి లా అండ్ ఆర్డర్ చెప్పడం, తర్వాత ఎక్స్పెండిచర్ మీద బ్యాన్ పెట్టి టోటల్గా ఎలక్షన్ కమిషనే ఎవరి రూపాయి జేబులో చేపెట్టాల్సిన అవసరం లేకుండా ఖర్చు పెట్టడం, ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా ఎలక్టరల్ రిఫార్మ్స్ అనేవి వస్తాయి. అది వస్తేనే మన విశ్వాసం మనకు ప్రజాస్వామ్య పద్ధతుల మీద వస్తుంది తప్ప ఈ పద్ధతిలో జూబ్లీ స్టైల్లో కానీ మునుగోడు స్టైల్లో కానీ ఎలక్షన్ జరిగితే ఎవరికి కూడా విశ్వాసమే లేకుండా పోతుంది. ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు కావు. ఇంకొకటి చివరిగా అన్ని పొలిటికల్ దీనికి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి. నేను చెప్పేదానికి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలి. అంటే ఎలక్టరేట్ ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధులకు 60% మీరు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టండి. ఈ విధానం ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఇతర స్కాండినేవియన్ కంట్రీస్లో ఉంది. అంటే 60% ఏమో డైరెక్ట్ ఎలక్షన్స్ అవుతాయి. 40% సీట్స్ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళకు పడ్డ ఓట్ల శాతాన్ని బట్టి కేటాయిస్తారు. అంటే మీకు 2% పడ్డాయి అంటే ఒక 2 ఎమ్మెల్యేలు పోవచ్చు అసెంబ్లీకి 100లో, మీకు 30 పడ్డాయి. 30 ఎమ్మెల్యేస్ మీరు నామినేట్ చేసుకోవచ్చు. 30 అంటే 40లో ప్రపోర్షన్ అంటే 12 మందిని పంపుకోవచ్చు. ఆ విధంగా ఏ ఓటు కూడా వేస్ట్ కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి 37, ఒకటి 35, ఒకటి 34 వచ్చాయి అనుకుందాం. ఎవరికైతే 37 వచ్చి వాడిపోతున్నాడు, మిగిలిన 36 వేసినాడు, 34 వేసినాడు ఓట్లు పరిగణలో కూడా తీసుకోకుండా వేస్ట్ అయిపోతున్నాయి. సో అట్లా కాకుండా ప్రతి ఓటు కూడా పర్సంటేజ్ కన్వర్ట్ అయితే దాన్ని ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు. దాన్ని బట్టి ఇద్దరి తర్వాత పార్టీ కూడా ముందుగా అభ్యర్థులు తెరవరు కాబట్టి ఈ ఓడోడు పోటీ పడి ఆక్షన్ చేసుకుని కొనుక్కునే పరిస్థితి లేకుండా డైరెక్ట్గా పార్టీలు ఎవరైతే సేవ చేస్తున్నారో, ప్రజలకు అంకితమై సేవాభావంతో ఉన్నారు, అంకిత భావంతో వాళ్ళని పంపడానికి కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎలక్టరల్ రిఫార్మ్స్ రావాలని నేను రాష్ట్రీయ లోక్దళ డిమాండ్ చేస్తున్నా. అతి త్వరలో మళ్ళీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలుస్తాను, ప్రజెంటేషన్ ఇస్తా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అడిగి ప్రజెంటేషన్ ఇస్తా. ఈ లోపల ఇతర పార్టీల మీద కూడా మీరందరూ ప్రెషర్ బిల్డ్ చేయాలని, మన మొత్తం సమగ్రమైన సమూలమైన సంస్కరణలు మన ఎలక్టరల్ ప్రాసెస్లో జరగాలని ఆశిస్తున్నా. మీ దిలీప్ కుమార్.